తాజాంశం చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సిరిపెనలోవలో విషాదం చోటు చేసుకుంది. కొండపోడుకు పెట్టిన నిప్పు ఇంటికి వ్యాపించి 4 చిన్నారులు సజీవదహనమయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? పూర్తి వివరాలేంటి? షాహీన్, చాలా విషాదకరమైన సంఘటన. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. చావడికోట పంచాయతీ పరిధిలో ఈ సిరిపెనలో ఉంటుంది. ఈ మండలం అంతా కూడా మన్యంలో చాలా ఎత్తైన కొండలు, లోయలు, గుట్టలతో ఉంటుంది. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల పైగా దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ పైన ఒకే ఒక గిరిజన కుటుంబం కొండల పైన నివాసం ఉంటుంది. నిన్న మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. మొత్తానికి సహజంగానే అడవుల్లో వేసవిలో గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు, వర్షాకాలంలో వ్యవసాయం చేసుకునేందుకు మంటలకు ఆ చుట్టుపక్కల తమ నివాసం ఉండే ప్రాంతాల్లో నిప్పు పెడతారు. దీన్ని పోడు వ్యవసాయం చేసుకోవటానికి నిప్పు పెట్టిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. అయితే అక్కడ మాత్రం అక్కడ తాజాగా ఉన్న ఒక వెదురు బొంగులకు మంటలు అంటుకొని ఇంటికి కూడా చుట్టుముట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులో రావడం ఈ ఉదయమే మారేడుమిల్లి మండల కేంద్రానికి సమాచారం అందింది. ఇక్కడి నుంచి కొంతమంది అధికారులు అతి కష్టం మీద కొండలు ఎక్కి అక్కడికి చేరుకున్నారు. తొలుత 3 పిల్లలే చనిపోయారని భావించారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మరో చిన్నారి, ఏడాది చిన్నారి కూడా మంటల్లో చిక్కుకుని చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ వీరిలో 2 కవలలు కూడా ఉన్నారు. ఇక్కడ లక్ష్మీరెడ్డి, పద్మ కుటుంబం ఒకే ఒక కుటుంబం నివాసం ఉంటుంది. ఈ లక్ష్మీరెడ్డి తండ్రికి కూడా గాయాలయ్యాయి ఈ మంటల్లో చిక్కుకొని. ఈ ఘటనతో అధికారులు అక్కడి నుంచి పండురెడ్డిని, గాయాలైన వ్యక్తిని మారేడుమిల్లి తరలి తీసుకువచ్చారు. ఇక్కడ మాత్రం అధికారులు ఎలా జరిగింది, ఇంకా ఇతరేతర కారణాలు ఏమున్నాయన్న విషయాలు మాత్రం అంచనా వేస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూడటంతో ఎవరిని కూడా ఇక్కడ రక్షించలేని పరిస్థితి ఏర్పడింది. షాహీన్, సాయి కృష్ణ, ఈ 4 చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారా? ఒకే ఒక కుటుంబం. ఇది కొండరెడ్ల కుటుంబం, గిరిజనుల సంబంధించిన వారు. వీరంతా ఎత్తైన కొండల్లో నివాసం ఉంటున్నారు. ఇక్కడ మారేడుమిల్లి మండల కేంద్రం కూడా మన్యంలోని ఒక మండలం. ఇక్కడికి కూడా సమాచారం రావడం అతి కష్టంగా ఇక్కడికి సమాచారం అందింది. నిన్న మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగితే ఈ ఉదయానికి మాత్రం సమాచారం అందింది. ఆ తర్వాతే అక్కడికి అతి కష్టం మీద కొండలేకి చేరుకున్నారు. అందులో నిన్నే ఈ ఘటన జరిగిపోవడంతో నిన్న ఈ 4 కూడా మంటల్లో చిక్కుకొని చనిపోయారు. షాహీన్, ఈ మంటలు వ్యాపించే కదా, మరి అధికారులు స్పందించారా? అంటే ఈ తొలుత మాత్రం సమాచారం రాలేదు వారికి. ఆలస్యంగానే స్పందించారని చెప్పాలి. సమాచారం వచ్చిన తర్వాత ఈ ఉదయమే అక్కడికి బయలుదేరి వెళ్లారు. నిన్న మధ్యాహ్నం జరగడంతో బాహ్య ప్రపంచానికి ఎవరికి కూడా సమాచారం రాలేదు. మీడియా ప్రతినిధులు కూడా కొంతమంది అధికారులకు సమాచారాన్ని ఇస్తూ మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి తీసుకెళ్లి అధికారులు, మీడియా బృందం కలిసి అక్కడికి ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడికి తొలుత 3 పిల్లలే చనిపోయారని చెప్పారు. తర్వాత మాత్రం 4 పిల్లలు, మరో పిల్లవాడు కూడా ఈ మంటల్లో చనిపోవడం, వీళ్ళు 2 కవలలు ఉండటం కూడా అధికారులు గుర్తించారు. మొత్తానికి ఈ గాయపడిన వ్యక్తిని మాత్రం మారేడుమిల్లి తీసుకొచ్చారు. షాహీన్, అంటే సాయి కృష్ణ, చుట్టుపక్కల ఇల్లు లేవా? అదొక్కటే ఇల్లు ఉంది అక్కడ? అంటే అక్కడ కింద కొంత గిరిజన గ్రామాలు చాలా తక్కువగానే ఉంటాయి కుటుంబాలు. సుదూరమైన ప్రాంతం ఇది. కొద్ది మంది కింద కొండల దిగువన ఉంటున్నారు. వారికి కూడా సమాచారం లేదు. పై మంటలు ఒక్కసారి వ్యాపించడం, ఎండలు విపరీతంగా ఉండటంతో ఈ మంటల్లో రక్షించే పరిస్థితి లేదు. ఈ కుటుంబ సభ్యులు కూడా బయటికి వెళ్లారు. వారి వేరే పనులు చేసుకోవడానికి, ఇతరితర కార్యకలాపాలు ఉండటంతో ఎవరు దీన్ని గుర్తించలేకపోయారు. షాహీన్, ధన్యవాదాలు సాయి కృష్ణ.
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సిరిపెనలోవలో విషాదం చోటు చేసుకుంది. కొండపోడుకు పెట్టిన నిప్పు ఇంటికి వ్యాపించి 4 చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సిరిపెనలోవలో విషాదం చోటు చేసుకుంది. కొండపోడుకు పెట్టిన నిప్పు ఇంటికి వ్యాపించి 4 చిన్నారులు సజీవదహనమయ్యారు. రాజేశ్వరి, పెదరామిరెడ్డి, చిన్నరామిరెడ్డి, రామలక్ష్మిగా మృతులను గుర్తించారు. ఒకరోజు ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.